ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, స్విచ్ బోర్డ్ పెయింటింగ్. ఈరోజు అదే మన వీడియో. ఈజీగా పెయింటింగ్తో స్విచ్ బోర్డ్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ డ్రా చేసిన స్విచ్ బోర్డ్ పెయింటింగ్. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ అలా పోస్ట్పోన్ చేస్తూ ఇప్పుడు చేశాను. సో ఇలాంటి పెయింటింగ్స్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు, నాట్ మచ్ టైం టేకింగ్. ఈ పెయింటింగ్ని వేయడానికి నేను యాక్రిలిక్ బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ యూస్ చేశాను. యాక్రిలిక్ కలర్స్ ఉంటే ఓకే, లేదంటే మార్కర్స్ ఆర్ స్కెచెస్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే యాక్రిలిక్ కలర్సే ప్రిఫర్ చేస్తాను, బికాస్ వాటర్ ఏదైనా పడినా కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. నేను లాక్డౌన్ టైంలో మా ఇంట్లో వేశాను యాక్రిలిక్ కలర్స్తో. ఒక 4 పెయింటింగ్స్ వేశాను అనుకుంటా. అవి ఇప్పటికీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, అందుకే యాక్రిలిక్ పెయింట్స్ ప్రిఫర్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక ట్రీని వేద్దాము అనుకుంటున్నాను. ట్రంక్ అండ్ బ్రాంచెస్ రెండింటినీ కూడా బ్లాక్ కలర్తో వేశాను, అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రీకి బ్లూ కలర్ ఫిల్ చేశాను. ఈ ఓవరాల్ పెయింటింగ్ కంప్లీట్ అవ్వడానికి నాకు 15 మినిట్స్ టైం పట్టింది. నేను పెన్సిల్తో ఏం డ్రా చేయలేదు, డైరెక్ట్గానే వేశాను. బికాజ్ నాకు పర్సనల్గా పెన్సిల్తో డ్రా చేసి దానిపైన మళ్ళీ పెయింట్ చేయడం అంటే దానికి హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉండదు, అండ్ స్ట్రోక్స్ కూడా సరిగ్గా రావనిపిస్తుంది. బట్ ఏదైనా కాంప్లికేటెడ్గా వేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పెన్సిల్ యూస్ చేస్తాను. ఇలాంటి పెయింటింగ్స్ ఏవైనా చాలా ఈజీగా అండ్ సింపుల్గా వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆన్లైన్లో చాలా వాల్ స్టిక్కర్స్ అండ్ స్విచ్ బోర్డ్ స్టిక్కర్స్ 250 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. బట్ నాకేమనిపిస్తుందంటే మనం ఇష్టంగా ఏదైనా హ్యాండ్తో వేసుకునే పెయింటింగ్లోనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు మీ పెయింటింగ్ని ఎంజాయ్ చేస్తారు. పెయింటింగ్ చేయాలంటే ప్రో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ ఒక 2 to 3 టైమ్స్ వేస్తే మనం దానికి హ్యాబిచ్యూట్ అయిపోతాము. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఇది నార్మల్ బ్రష్తోనే వేశాను. ఇంకా ఈజీగా కావాలి అంటే ఇయర్బడ్స్తో వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ అని తెలీదు, బట్ చూడటానికి బాగున్నాయని అలా వేశాను. స్విచ్ బోర్డ్ అనే కాదు, మనం ఏదైనా ఒక కార్నర్లో లైక్ 2 వాల్స్ అటాచ్ అవుతున్న ప్లేస్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నేను ప్రీవియస్గా చాలా స్విచ్ బోర్డ్ పెయింటింగ్స్ చేశాను, అవి వీడియో లాస్ట్లో అటాచ్ చేశాను జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం, సో దట్ ఒక ఐడియా వస్తుంది ఇంకా ఎలాంటి పెయింటింగ్స్ వేసుకోవచ్చు అని. యాక్చువల్లీ నేను జస్ట్ ఒక ట్రీనే వేద్దాము అనుకున్నాను, కానీ వాల్కి కింద బ్లాక్ కలర్ పెయింట్ పడింది. సో అది కవర్ చేయడానికి ఈ స్వింగ్ వేశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది వేసాక పెయింటింగ్ ఇంకా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది అనిపించింది. సో మీ అందరికీ నా స్విచ్ బోర్డ్ పెయింటింగ్ ఎలా అనిపించింది? నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా రిమైనింగ్ పెయింట్స్ని కూడా చూపిస్తాను అని. సో ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి, సో దట్ నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. బాయ్.